నచ్చిందా నీకు? డ్రెస్ మీద వేసుకున్నావా? డ్రెస్ మీద వేసుకున్నావా? ఈ ఇంటికి పోయినాక నీ దవడ వగులుతుంది. బో మీ అమ్మ నీ జబడా జీరి దవడ పడుతుంది. యువర్ ఫేవరెట్ డైలాగ్ చెప్పు. కరోనా వైరస్ ద ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పడి దొరలాలన్నమాట. అర్థమైందో? ఓకే. ఇట్లా పిజ్జాలు ఎక్స్చేంజ్ చేసుకోవద్దు. ఒకటి వస్తే వాళ్ళకి లక్కీ పిజ్జా వస్తుంది. మరి దీంట్లో చీజ్ ఉందని చెప్పి తీసుకుంటున్నాను అంతే. డమ్ము హుషారు, చిన్న ఎప్పుడు హుషారు ఉంటుంది. మన లాస్ట్ డిష్ వచ్చేసి మటన్ బిర్యానీ పెట్టుకున్నాం. ఫ్రైడ్ రైస్ ఎందుకు నాన్న? బిర్యానీ ఉంది కదా, బిర్యానీ వేసుకో. ఫిష్ ఫ్రై మన ఫేవరెట్ ఫిష్. యాక్చువల్లీ జనరల్గా అందరూ ఒక్కొక్కటి పీస్ వేస్తూ ఉన్నారు. మనం 2 పీసులు అడిగినాం. కానీ ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుంది తెలుసా? కొంతమందిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు ఎవరో అంటే వీళ్ళు. మీకైతే బేసిక్గా నేను మెనూ చూపించేస్తా. దీంట్లో ఏంటంటే 80+ ఐటమ్స్ సర్వ్స్ అండ్ అన్లిమిటెడ్ బుఫెట్ మీల్స్ అని రాసినారు. అడల్ట్స్ వచ్చేసి 649, కిడ్స్లో వచ్చేసి 449, అడల్ట్స్ 449, కిడ్స్ వచ్చేసి 299. ఇలా బేసిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ కలర్ చూస్తే మీకు అయితే అర్థమై ఉంటుంది. రెడ్ కలర్ అంటే నాన్ వెజిటేరియన్, గ్రీన్ కలర్ అయితే వెజిటేరియన్. మా దాంట్లో మీరు ఒక సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఉట్టి మా మిస్సెస్ ఒక్క ఆమె వెజిటేరియన్ అనమాట. కానీ నాన్ వెజిటేరియన్లో చూస్తే ఇంతమంది కనిపిస్తాం. హాయ్. సో మా మదర్, మై వేస్ట్ ఫెలో ఇన్ ద లాస్ట్ ఫ్యామిలీలో వేస్ట్ ఫెలో అనమాట వాడు. ఈమె తెలుసు కదా, షీఈస్ డమ్ము, వన్ ఆఫ్ ద టైగర్. వాట్ ఈస్ యర్ గుడ్ నేమ్ గార్జియస్? ఖుషి. హర్ నేమ్ ఇస్ కృతిక బట్ షీ సేక్స్ ఖుషి. ఓకే, మనమైతే నెక్స్ట్ ఏమేమి తీసుకొస్తారో ఐటమ్స్ అన్ని మనం చూద్దాము. ఇదంటే ఫస్ట్ విజిట్ అనమాట మనది ఇండియాకి వచ్చిన తర్వాత. ఈ దీని గురించి పర్టికులర్ ఒక వీడియో చూసానండి నేను. నాన్ వెజిటేరియన్ బుఫెట్ కొంచెం రీజనబుల్లో ఉంది. లెట్స్ డూ ఇట్స్ వర్త్సా కాదా అని చెప్పేసి నేను సంగతి నేను లాస్ట్ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. దీని పర్టికులర్ అడ్రస్, లొకేషన్ గిటాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఫస్ట్ ఇక్కడ నుంచి సూప్స్ సెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సూప్ సెక్షన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా చూసారు కదా. దాని తర్వాత ఇదే అనమాట టోటల్ లొకేషన్. ఫుల్లీ కలర్ఫుల్, అంబియన్స్ మాత్రం సాలిడ్ ఉంటుంది, నీట్గా. లైవ్ చాట్ సెక్షన్ ఉంటుంది. దాని తర్వాత డెజర్ట్ ఉంటుంది. మా పై లగా తీసి థ్యాంక్స్. ఓకే, డెజర్ట్ సెక్షన్ ఉంటుంది. దాని తర్వాత వెజ్ స్టార్టర్స్, హెల్దీ సలాడ్స్. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ సెక్షన్ ఉంటుంది. ఓకే, మనకి ఇష్టం ఉంటే గప్చుప్ కూడా తినవచ్చు ఇక్కడ. ఫుల్లీ గప్చుప్, సోన్ పాపడి అన్నీ దొరుకుతాయి. ఒక్క నిమిషం. చిన్న ఓకే, మనకైతే నాన్ వెజ్ సూప్ వచ్చేసిందబ్బా. నాన్ వెజిటేరియన్ సూప్లో కొంచెం సూప్ అయ్యే చికెన్ బ్రోకలీ మష్రూమ్ సూప్. చికెన్ బ్రోకలీ మష్రూమ్ సూప్ అంట. సూనికి గార్జియస్ లాగా మస్తు కనబడుతుంది. లెట్స్ స్టార్ట్. సో కమాన్ బేబీ, టెల్ వాట్ ఈస్ ద టేస్ట్, హౌ ఈస్ ద టేస్ట్. మెల్లిగా మూతి కాలి ముంజకాయ అయిపోతుంది. మూతి ముంజకాయ అవుతుంది మళ్ళీ, చూసుకో. చైనాలో వేడి కూడా నాకు అలవాటు అవుతుంది కానీ మీకు తినండి. హౌ ఇస్ ద సూప్? నైస్, వెరీ గుడ్. సో దానికన్నా ముందు మన ఖుషి డ్రెస్ చూద్దామండి. ఖుషి డ్రెస్ ఈరోజు చాలా గార్జియస్గా కనిపిస్తుంది మనకి. ఖుషి, కెన్ యూ ప్లీజ్ షో యువర్ డ్రెస్? डालो तो हम भी लेते खुशी से పన్నీర్. చూసారా, గార్జియస్ డ్రెస్ అనమాట. కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళి కొంచెం పోజ్ ఇస్తావా ప్లీజ్? చూసారండి ఎలా ఉందో? కృతిక ద గార్జియస్. థ్యాంక్ యూ కృతిక గారు, రియల్లీ గుడ్.
ఫస్ట్ మనకి ఏమి ఇస్తారంటే పన్నీర్ టిక్కా ఇచ్చినారబ్బా. చూసినారు కదా పన్నీర్ టిక్కా. దీన్ని ఆల్సో విల్ టేస్ట్. ఫస్ట్ అయితే మనం సూప్ తిందాం. ఏం సూప్ వచ్చింది వచ్చినా నీకు? వెజ్ అని తెలుసు నాకు. ఏంటి అది? ఏంటది? మిక్స్డ్ వెజిటేబుల్ సూప్. ఫస్ట్ స్టార్టింగ్ సూప్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఏం చెప్పాడంటే ఆయన బ్రాక్లీ చికెన్ ఇంకా మష్రూమ్ సూప్ ఏవో చెప్తా ఉన్నాడు. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏం వేసినాడు? పన్నీర్ టిక్కా తర్వాత చికెన్ తందూరి చికెన్. ఓకే తందూరి చికెన్. ఎక్స్క్యూజ్ మీ, గ్రీన్ చట్నీ ఒక బౌల్ ఇవ్వండి. గ్రీన్ చట్నీ 1 బౌల్. 1 మో. పన్నీర్ని గ్రీన్ చట్నీ బౌల్ వేసుకొని తింటే మజా వస్తుంది. ఎందుకంటే మనకు ఒకటే ఇచ్చినాడు. పిల్లలతో మరవడం చాలా డేంజరు. ఎందుకంటే నేను గ్రీన్ చట్నీ అంటే మా పాప ఏమంటుందంటే గ్రీన్ చట్నీ కాదు అది పుదీనా చట్నీ అని చెప్పాను. ఇప్పుడున్న పిల్లలకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి నేర్పించలేము. ఎందుకంటే మనం అనేదానికన్నా ముందు వాళ్ళే అనేస్తూ ఉంటారు. చికెన్ గార్లిక్ బ్రెడ్ వెరీ గుడ్. మరి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ గార్లిక్ బ్రెడ్ అంట వేస్తూ ఉన్నాడు. పెట్టేటప్పుడు చూద్దాం. చూసా చికెన్ గార్లిక్ బ్రెడ్. పిజ్జా తినరా? ఇంకోటి కావాలంటే తీసుకోవచ్చు, ఏం కాదు. మీకు నచ్చితే తీసుకోండి. ఇది కావాలా? తీసుకో. ఇట్లా పిజ్జాలు ఎక్స్చేంజ్ చేసుకోవద్దు. ఒకటి వస్తే వాళ్ళకి లక్కీ పిజ్జా వస్తుంది. మరి దీంట్లో చీజ్ ఉందని చెప్పి తీసుకుంటున్నాం ఆమె. అంతే డమ్ము హుషారు. చిన్న ఎప్పుడు హుషారు ఉంటుంది. పడే దీంట్లో చూస్తానండి. మా పాప ఈ పిజ్జాలో ఎక్కువ చీజ్ ఉందని చెప్పేసి నాకు ఎక్స్చేంజ్ చేయమంటుంది. నాకు ఇది ఇచ్చింది. చూసా కదండి, మనకి మళ్ళీ ఇంకా నెక్స్ట్ చికెన్ పిజ్జా వచ్చింది. వద్దా నీకు డమ్ము? నీవు వేసుకున్నావా? మనకి ఆల్రెడీ ఒక చికెన్ ఇచ్చినాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో చికెన్ ఇచ్చినాడు. పిజ్జాలతో నిండిపోతున్నాం మన కడుపు. మనం ఆల్రెడీ థమ్స్ అప్ కూడా ఆర్డర్ పెట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థమ్స్ అప్ ఇచ్చారు. మన లాస్ట్ గ్లాస్ ఆఫ్ థమ్స్ అప్. ఓకే మటన్ కోఫ్తా. ఓకే మటన్ కోఫ్తా, చికెన్ టిక్కా, ఫిష్ ఫ్రై. మన ఫేవరెట్ ఫిష్. యాక్చువల్లీ జనరల్గా అందరూ ఒక్కొక్కటి పీస్ వేస్తూ ఉన్నారు. మనం 2 పీస్ అడిగినాం. కానీ ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుంది తెలుసా? కొంతమందిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు ఎవరో అంటే వీళ్ళు. అర్చన గారు, మీ రియాక్షన్ ఎలా ఉందండి? హౌ డూ యూ ఫీల్? మీరేమో వెజిటేరియన్, మేమేమో నాన్ వెజిటేరియన్. మీరేమో ఫీల్ అయిపోతా ఉన్నారు. అదో ఆమెకు పన్నీర్ పాప్కార్న్ అంట. వా, మనకు కూడా వేస్తాడు పన్నీర్ పాప్కార్న్. హమ్కో బి దీజియే దో ప్లీజ్. మేము అన్నీ టేస్ట్ చేస్తున్నాం, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్. నువ్వేటే ఫీల్ అవుతున్నావు? కళ్ళలో కనిపిస్తుంది మనకి నాన్ వెజిటేరియన్. ఏడు అర్చన గారికి వెజ్ పన్నీర్ చీజ్.
భయ్యా మీరైతే ఫుడ్ లవర్స్ మాత్రం వచ్చారనుకోండి, ఈ ప్లేస్ని మాత్రం లవ్ చేస్తారన్నమాట. స్టార్టర్లో నింపేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ప్లేట్ మొత్తం. చూసినా కదా నా ప్లేట్ ఇంకా అయిపోతుంది, నేను ఎంత తింటా ఉన్నా కానీ అవ్వట్లేదు యాక్చువల్లీ. ఇట్స్ రియల్లీ సర్వీస్ మాత్రం ఆసమ్ సర్వీస్ ఉంది. స్టార్టర్ తీసుకొచ్చి పెడతానే ఉన్నారు అప్పటి నుంచి. ఆల్మోస్ట్ తినేటట్టు 15 minutes అవుతుంది. రియల్లీ లవ్ ఇట్. ఇంకా దాంతోపాటు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మనకి పిజ్జాలు కూడా ఇస్తూ ఉన్నారు అబ్బా. పిజ్జాలు కూడా భలే టేస్ట్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ లొకేషన్ పేరుని మీకు ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నా మీకు తెలుస్తుంది అనమాట. సో ఓన్లీ సస్పెన్స్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ప్రైజెస్ గురించి ఆల్రెడీ నేను చెప్పేసిన. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా మెయిన్ కోర్స్ ఇంకా స్టార్టే చేయలేదు. ఓన్లీ మనము దీంట్లో స్టార్టర్స్లోనే ఉన్నాము. ఏమేమి చిన్ను టైర్డ్ అయిపోతున్నావు తిని మా పాప తిని టైర్డ్ అయిపోతా ఉంది. యాక్చువల్లీ షీ లైక్స్ పిజ్జా ఎ లాట్. పిజ్జా చాలా ఇష్టం అనమాట. కాబట్టి మళ్ళీ ఒక పిజ్జా. भैया आप तो पूरा पिज़्ज़ा से ही लगा दे रहे. జస్ట్ అవాయిడ్ పిజ్జాస్ బ్రో. యాక్చువల్లీ వాళ్ళు డిఫరెంట్ వెరైటీ పిజ్జాలు తీసుకొస్తూ ఉంటారు. మీరు టెంప్ట్ అయిపోయి పిజ్జాలు తినాలనుకోండి, మెయిన్ కోర్స్ అస్సలు తినలేరు అనమాట. సో పిజ్జాలు ఓన్లీ 2-3 ట్రై చేయండి ఫ్లేవర్స్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓన్లీ 2 ఆప్షన్స్ తినండి. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేవి. సో డోంట్ గో ఫర్ ప్లెంటీ ఆఫ్ పిజ్జాస్. బెటర్ హ్యావ్ లిటిల్ బిట్. చూసేదండి ఫస్ట్ మా పాప పోయింది. మీకు కనబడుతుంది అక్కడ. ఫ్రైడ్ రైస్ ఎందుకు నాన్న? బిర్యానీ ఉంది కదా, బిర్యానీ వేసుకో. ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. అబ్బా. చిల్లీ చికెన్ డ్రై, చికెన్ ఫిష్ సౌత్ ఇండియన్ స్టైల్ అంట. ఇది వచ్చేసి దీని పేరు పెట్టలా. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి చికెన్ లెమన్ రైస్. ఓకే, ఇది పక్కన ఉన్న పీసెస్ చికెన్. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి చికెన్ బిర్యానీ. వీ షుడ్ నాట్ షో ద నేమ్స్, వాళ్ళకి తెలిసిపోతారు రెస్టారెంట్ ఏదో. మన రెస్టారెంట్ నేమ్ మనం ఎప్పుడు చెప్తాం? లాస్ట్. ఓకే, మన లాస్ట్ డిష్ వచ్చేసి మటన్ బిర్యానీ పెట్టుకున్నాము. ఎందుకంటే ఇంకా చాలా ఉన్న వెరైటీస్ ఐటమ్స్ ట్రై చేయడానికి. కానీ మన లాస్ట్గా మటన్ తిందాం. మటన్ టేస్ట్ చెప్తాను మీకు. చాలా వేడిగా ఉంది. అంటే ఇప్పుడే తీసుకొచ్చి పెట్టారు ఫ్రెష్గా, అంటే నార్మల్. బాగుందండి బిర్యానీ. 10కి 8 ఇవ్వచ్చు. ఇట్స్ గుడ్, ప్రిటీ గుడ్. సేమ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట అది. దీంట్లో బిర్యానీలో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. చికెన్, మటన్ 2 ఉన్నాయి. కానీ మనమైతే మటన్ ట్రై చేస్తాం. ఫుడ్డింగ్ మాత్రం 100% న్యాయం చేయొచ్చు అనమాట దీంట్లో. ఈ పర్టికులర్ దాంట్లో వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ కూడా లాస్ట్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను నేను మీకు. కలర్ కేక్స్, క్రీమిష్, పింక్ కలర్, వైట్ కలర్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట. అవి ఇది వచ్చి రాసి రెడ్ కలర్లో ఉంది. దాని తర్వాత ఇదైతే సమ్ కైండ్ ఆఫ్ దాని ఏమంటారు? ఏం చేస్తున్నారు మీరు? లాస్ట్ తెలుగు వర్డ్ షుడ్ బి రోలింగ్. చెప్పు, యువర్ ఫేవరెట్ డైలాగ్ చెప్పు. Coronavirus. The R should be rolling. కింద పడి దొర్లాలన్నమాట. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చాం అనమాట. ఇది వచ్చేసి మనకి వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. దాని స్పెషాలిటీ ఏంటంటే ఐస్ క్రీమ్ని మనోడు హీట్ చేస్తానమాట సర్టన్ డిగ్రీస్ వరకు. హీట్ చేసిన తర్వాత ఇసుకో హీట్ కడతాగా. చూసావు కదా, హీట్ చేసిన తర్వాత చాక్లెట్ హీట్ చేసి దాంట్లో వేస్తాను కదా. దాంతో లాస్ట్ ఫైనల్ చాక్లెట్ సిరప్. మావాడు మాత్రం పండగ చేసుకుంటున్నాడు. మావాడైతే ఐస్ క్రీమ్ అయితే ముడ్డి కోసుకుంటూ ఉంటాడు. అబ్బా, నచ్చిందారా నీకు ఐస్ క్రీమ్? ఓ కూర్చొని తినుకో.
పోయిగా मेरे को भी एक दे दीजिए प्लीज़ మనం కూడా ఇది సమ్ క్రీమ్ అబ్బా సేమ్ 100% క్రీమీ ఉంది ఇట్స్ గుడ్ మనం తినాలంటే డబల్ కా మీఠా కూడా ఉంది దాంతోపాటు ఇది డబల్ కా మీఠా అనుకుంటా నాకు తెలిసి ఇది గాజర్ కా హల్వా ఇది వచ్చేసి గులాబ్ జామ్ కూడా చూసినా కదా బాక్స్ ఉందన్నమాట ఇది వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ ఖీర్ సాలిడ్ ఖీర్ ఉంది మావాడు అక్కడ ఆయన పాపం నిలబడి తంగ్ చేస్తాడు అనమాట బ్రౌనీ అయ్యి అని చెప్పేసి ఏం వేసుకున్నావు ఏంటిది ఆహా బ్రౌనీతో పాటు ఎక్స్ట్రా చాక్లెట్ సిరప్ సూపర్ ఉంటుంది కదా ఏ ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ బేబీ ఇది ఎవరిది ఇది దెన్ వై ఆర్ ఈటింగ్ అది నీది కదా ఐస్ క్రీమా అర్చన గారు ఇది దమ్ముది నాకు ఇచ్చింది చూసినావా నేను అడిగితే నాకు ఇది ఇచ్చేసి అది తీసుకుంది ఇప్పుడు నువ్వు ఆమెకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదు అనుకో ఆమె ఎక్కడ లేని ఏడు పెడుస్తుంది ఇచ్చేసాయి కమన నువ్వు కావాలంటే ఇంకోటి తెచ్చుకో కడుపు యాక్చువల్లీ ఈమె బ్రౌనీ ఆర్డర్ అర్చన ఇచ్చింది ఈమెనేమో డమ్ము తీసుకుంటుంది నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేర్ మై ఐస్ క్రీమ్ తిను బ్రౌనీ ఐస్ క్రీమ్ కూడా బాగుందబ్బా షేరింగ్ ఈజ్ కేరింగ్ ఇట్ బట్ డజంట్ అట్ ఐస్ క్రీమ్ నో షేరింగ్ నో కేరింగ్ మావాడైతే పండగ చేసుకుంటా ఉన్నాడు అప్పటి నుంచి చూసినా కదా ఏం తెచ్చుకున్నారా ఏంటిది ఏం ఐస్ క్రీమ్ అది చాక్లెట్ ఐస్ క్రీమా నచ్చిందా నీకు డ్రెస్ మీద వేసుకున్నావా డ్రెస్ మీద వేసుకున్నావా ఈ ఇంటికి పోయినాక నీ దవడ వగులుతుంది బో మీ అమ్మ నీ జబడ జీరి దవడ పడుతుంది అంతే కదా చూసాగా 3,459 రూపీస్ ఫర్ టోటల్ ఇంకా లాస్ట్ టైం ఫైనల్ చెప్పేస్తాబ్బా ఐ విల్ రిలీవ్ వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ ఇక్కడ చూసేగా ఆర్ యూ ఏబుల్ టు సీ ద నేమ్ శామ్ జాన్స్ పిజ్జా ఏస్రో నగర్ బ్యాడ్స్ ఇది రాధికా థియేటర్ కొంచెం స్ట్రైట్గా వస్తే కొంచెం అరౌండ్ 200 to 300 మీటర్స్ డిస్టెన్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది అల్టిమేట్ ఫుడ్ డెఫినెట్లీ మీరు ఏస్రో నగర్ ఈసీఎల్ కప్రా నాగార్జున సాగర్ మీన్స్ ఆ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇది మాత్రం వర్కౌట్ చేయండి ఇట్స్ వెరీ టేస్టీ ఫుడ్ అండ్ వెరీ డెలిషియస్ ఇటు నుంచి రావాలి పోండి ఎక్కుపోండి